ప్లేటో నుంచి మొదలుపెట్టి ఇమాన్యుయల్ కాంట్, డెస్కార్టెస్, షోపెన్హావర్, అయన్ ర్యాండ్, ఇంకా ఫ్రెడ్రిక్ నీషే. వీళ్లందరూ తన ముందు ఏదో చిన్న పిల్లలైనట్టుగా తను నాతో మాట్లాడేవాడు. అప్పుడే కాదు, నా ఇప్పటి నమ్మకము ఏంటంటే వాళ్లందరికంటే కూడా సత్యేంద్ర తెలివైనవాడు. ఇది నిజం కానక్కర్లేదు, కాని అతడి అవగాహన నాకంటే ఎన్నో రెట్లు ఎక్కువ కాబట్టి వాళ్లమీద, వారి చింతన మీద సత్యేంద్ర పరిశీలనలను ప్రశ్నించే అర్హత నాకు లేదని నేను భావిస్తాను. ప్రత్యక్షంగా మన ముందు కనపడేదానికి వెనకాల ఏముందో అతడు ఆలోచించేవాడు. ఓ రోజు ఇద్దరం కలిసి సినిమాకు వెళ్ళాం. దాని పేరు కోమా. రాబిన్ కుక్ రాసిన మెడికల్ థ్రిల్లర్ ఆధారంగా తీసిందది. అందులో ఒక సీన్లో హీరోయిను మార్చ్యూరీ కోల్డ్ స్టోరేజీలో చిక్కుకుపోతుంది. చుట్టూ ప్లాస్టిక్ షీట్స్లో వేలాడదీసిన శవాలుంటాయి. ఆ సినిమా చూస్తున్న వాళ్లందరూ నాతో సహా అమ్మాయి దీనస్థితి గురించి భయపడుతున్నాం. కాని సత్యేంద్ర ఆ శవాల గురించి మాట్లాడాడు. అవి కూడా ఒకప్పుడు మనుషులేనని. అవి నవ్వేవి, ఏడ్చేవి, తమ కలలు కనేవి, కాని ఇప్పుడు మనల్ని భయపెట్టడానికి వాటిని కేవలం ప్రక్రియలుగా చేసేశారన్నాడు. వాస్తవంగా ఆ అమ్మాయి కంటే ఆ శవాలదే ట్రాజెడీ అన్నాడు. మరోసారి ఇద్దరమూ పాపిలాన్ అనే సినిమాకు వెళ్ళాం. ఇంటర్వెల్లో కాలేజీ ప్రిన్సిపల్ కళ్లల్లో పడ్డాం. పరీక్షలకి చదువుకోకుండా ఎందుకు వచ్చారన్న ఆయన ప్రశ్నకి సత్యేంద్ర తాను ఆ సినిమాను ఏదోసారి చూస్తున్నానని చెప్పాడు. దానికి ప్రిన్సిపల్ ఇందులో అన్నిసార్లు చూసేంత గొప్పదనం ఏమీ కనిపించలేదే అన్నారు. దానికి సత్యేంద్ర, నేను చూడగలిగింది మీరు చూసుండకపోవచ్చు అన్నాడు. మరి అంత పరిశీలనగా చూసేవాడిని ఒక్కసారి చూస్తే చాలు కదా, ఇన్నిసార్లు చూడ్డమెందుకు అన్నారు ప్రిన్సిపల్. అయితే మీరు మీ భార్యను రోజూ ఎందుకు కలుస్తారు అని ఎదురు ప్రశ్నించాడు సత్యేంద్ర. చాలా ఏళ్ల తర్వాత ఆ ప్రిన్సిపల్ రిటైర్ అయ్యాక, నేను మరిచిపోలేని ఓ విద్యార్థి అంటూ సత్యేంద్ర గురించి ఓ మ్యాగజైన్కి ఆర్టికల్ రాశారు. నా ఫైనల్ ఇయర్లో పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల కోసం ఒక రెసిడెన్షియల్ కాలనీ అనే ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చెయ్యాల్సి వచ్చింది. దానికి సత్యేంద్రను ముందుమాట రాయమని కోరాను. అతడు వెంటనే ఓ పేపరు, పెన్ను తీసుకుని సెకను కూడా ఆలోచించకుండా రాయడం మొదలుపెట్టాడు. దాన్లోని మొదటి పేరాగ్రాఫ్ నాకు ఇంకా గుర్తుంది. అది ఇలా సాగుతుంది: జీవికి మొదటిసారిగా జీవించాలని అనిపించినప్పట్నుంచి జీవం లేని మట్టికి ఓ రూపం ఇవ్వడం మొదలుపెట్టింది. ప్రకృతి బీభత్సాల నుంచి, క్రూరమృగాల నుంచి ప్రతి ప్రాణి తనను తాను కాపాడుకునేందుకు ఆశ్రయం తీసుకోవడం అత్యవసరమైంది. ఆ నిర్మాణం జంతు ప్రపంచంలో సహజాతంగానే మిగిలిపోతే, మనుషుల్లో అది ఓ స్పష్టమైన రూపం సంతరించుకుంది. నిజానికి సత్యేంద్రతో నా 4 ఏళ్ల సాహచర్యాన్ని, అతడి గురించిన నా అవగాహనను ఈ ఒక్క ఆర్టికల్లో పొందుపరచలేను. ఇంకా చెప్పాలంటే అతడిని అర్థం చేసుకునేంత సామర్థ్యం, తెలివితేటలు నాకు లేవని నాకు తెలుసు. కాలేజీ ముగిసింతర్వాత మేము టచ్లో లేకుండా పోయాము. అయితే అది నేను కోరుకున్నది కాదు. అతడికే నా మీద బోరు కొట్టింది. కొన్నేళ్ల తర్వాత ఓ సినిమా షూటింగ్ కోసం అతడున్న పట్టణం వైజాగికి వెళ్లాను. అతడి గురించి జాడ కనుక్కోవడానికి ప్రయత్నించాను. చివరికి ఓ కిటికీ లేని గదిలో, ఒక హోటల్లో ఎన్నో రకాల పుస్తకాలతో అతడు కనిపించాడు. అంతకు కొన్నేళ్ల ముందే అతడు ఇల్లు వదిలిపెట్టి వచ్చాడని తెలిసింది. అతడి కళ్లల్లో దేనిమీద ఏ విధమైన ఆసక్తి కనిపించలేదు. జ్ఞానం పట్ల అతడు సంతృప్త దశకు వచ్చేశాడని నాకు అర్థమైంది. అతడితో నా బంధం ఆరాధన, అమితాశ్చర్యం, అంతులేని భయం అనే 3 దశలుగా రూపాంతరం చెందుతూ వచ్చింది. అంతకుముందు అతడంటే నాకు భయం వేయడానికి కారణం, అతడి జ్ఞానకాంతి పట్ల నాలో విపరీతమైన అసూయ ఉండటం. అలాగే కోపమూ వచ్చేది. అతడి ముందు నాకు ఏ విధమైన విలువ లేనట్టు నాకు అనిపించేది. ఇప్పుడు అతడంటే నాకు భయం కలుగుతోంది. ఎందుకంటే తన నాలెడ్డు సంబంధించిన ప్రతికూల ఫలితాలను చూస్తున్నాను. అతడికి ఈ భూమ్మీది ప్రతి విషయానికి మీద, ప్రతి మనిషి మీద నిరాసక్తత ఏర్పడింది. దానివల్ల అతడు జీవచ్ఛవమైపోయాడు. నేను చివరిసారిగా అతడిని కలిసినప్పుడు, అతడి కళ్ళు ఎటో చూస్తున్నాయి. నాలాంటి సామాన్యుడికి ఉద్వేగం కలిగించే ఏ అంశానికి అతడి మనసు స్పందించడం లేదు. దాని ఫలితంగా అతడు ఈ ప్రపంచం నుంచి తనను తాను దూరంగా ఉంచుకున్నాడు. నా అదృష్టం కొద్దీ నా జీవితంలో జరిగిన ఒక మహాద్భుతమైన విషయానికి ఏమిటంటే, అతడు నాతో కొన్ని విలువైన సంభాషణలు జరిపాడు. అవి నా జీవితాన్ని మార్చేశాయి. అతడు నాలో ఒక గొప్ప భయాన్ని కూడా కలిగించాడు. అతడికి జరిగింది చూసింతర్వాత, ఓహో, మితిమీరిన జ్ఞానం అనేది కూడా ఒకటుంటుందని నాకు అవగాహనకు వచ్చింది. ఈ వాస్తవ ప్రపంచంలో అయన్ ర్యాండ్ సృష్టించిన హోవార్డ్ రోర్క్ లాంటివాళ్లు నిజంగా ఉండరు అని నమ్మేవాళ్లకు నేను చెప్పేదొకటే: అలాంటి మనుషులు ఉంటారు. అందులో ఒకరిని నేను కలిశాను, మాట్లాడాను.